హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా మందికి ఎప్పటి నుంచి వస్తున్న డౌట్ ఏంటంటే, ఇలా మనం బ్లౌజ్ కరెక్ట్‌గా మనకి హుక్స్ పెట్టేసినప్పుడు ఎలా ఉంటుందో, అలాగా బాడీ మీదకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టినప్పుడు, కింద బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది పైకొచ్చింది చూసారా? ఇలా ఎందుకొస్తుంది? మీకు ఒకరికేమో సమానంగా వస్తుంది, ఒకరికేమో పైకొస్తుంది, ఇంకొకరికేమో కిందకొస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయి? సమానంగా ఎందుకు రాదు? అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కటోరా బ్లౌజు. ఈ బ్లౌజు కటింగు అదేవిధంగా ఇవన్నీ డౌట్స్ కూడా మీ అందరికీ క్లారిఫై అయిపోతాయి. చాలామంది అడిగారు. ఒక సిస్టరు కటోరీ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని అడిగారు. ఇంకా సిస్టర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది, బ్యాక్ పార్ట్ పైకి ఎందుకు వస్తుంది అని అడిగారు. సో దీనికోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బ్లౌజులన్నీ కుట్టారనుకోండి, మీకు బాగా నీట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది, ఫినిషింగ్ వస్తుంది, అన్ని మోడల్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ కటోరీ బ్లౌజ్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. తక్కువ ఉన్న వాళ్ళకి బాగోదు ఇది. మామూలుగా అయితే మనకి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది. సో ఇప్పుడు చూసారా హైట్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. సో దీనికోసం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది కటింగ్ చూపిస్తాను, స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి. 1 మీటర్ సరిపోతుంది. ఈ బ్లౌజ్, ఈ మోడల్ బ్లౌజ్కి ఖచ్చితంగా మనకి పేపర్ అయితే ఉండాలి. ఎందుకంటే పేపర్ మీద కట్ చేసి అప్పుడు మళ్ళీ ఒరిజినల్ మీద కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట. చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్. వన్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఉంది, ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంది. సో మనకి పెద్ద బార్డర్ ఉన్నది హ్యాండ్స్కి, చిన్న బార్డర్ అనేది ఉండిపోతుంది అలాగే. సో ఇప్పుడు పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదండి. కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రైట్గా ఒక ఎల్ స్కేల్ సహాయంతో అయితే మార్కింగ్ వేసేసుకోండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టేసుకున్నాను. మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, అదే హ్యాండ్స్ కట్ చేద్దాం. దానికన్నా ముందు కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ ఇలాగా నీట్గా కట్ చేసుకుంటే ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్ కోసం 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. తర్వాత ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి. ఇలాగా ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి. ఎగస్ట్రా తీసుకున్న తర్వాత వీళ్ళు కొంచెం హైట్ అనేది తగ్గించమన్నారు అనమాట. ఇది హైట్ ఎక్కువ ఉంది, కొంచెం హైట్ తగ్గించమన్నారు కాబట్టి నేను కొంచెం తగ్గిస్తున్నాను. ఒక 2 గీతలంత తగ్గించమన్నారు. షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసాను, తగ్గించినంత వదిలేసుకుని చూడండి ఇక్కడ ఇంత తగ్గించమన్నారు. షోల్డర్స్ కావాల్సిన ఖర్చు కూడా మార్కింగ్ వేసుకున్నా. హైట్ ఫస్ట్ అయితే హైట్కి ఎంత వచ్చిందో చెక్ చేస్తాను చూడండి. వీళ్ళు ఎంత పెట్టమన్నారంటే 7.5 వరకు పెట్టమన్నారండి. ఈ బార్డర్ ఎంత వచ్చిందో చెక్ చేస్తాను. ఇది 6.5 దాకా వచ్చింది. సో బార్డర్ కట్ అవ్వదు, కట్ అవ్వకూడదు అనమాట. బార్డర్ కట్ అయితే బాగోదు. సో నేనైతే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు. ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేయండి. చూడండి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. చూసుకోవాలండి 1కి 2 సార్లు కరెక్ట్గా వచ్చిందో లేదో. లేకపోతే ఒక్కసారి మనం ఏమైనా కొంచెం తొందరపడ్డామంటే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అయిపోయింది కదా. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా కరెక్ట్గా పెట్టుకొని చెక్ చేసుకోండి. అంతే సరిపోతుంది. ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. లైన్ వేసిన తర్వాత మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చంక డౌన్ ఇవ్వాలి కదా, అందుకుని. ఇది వచ్చేసి కటోరీ బ్లౌజు. ఇప్పుడు ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు అంటే మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ సైజ్ బ్లౌజ్ మనం 3.5 తీసుకోవాలండి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 3.5 తీసుకోవాలి. 8 నెంబర్ వస్తే 3.5. సో అయిపోయింది. ఇక్కడ కూడా 3.5 వచ్చేదో చూడండి. ఎందుకంటే మళ్ళీ అటు ఇటుగా క్రాస్కి వచ్చిందంటే చంక డౌన్ ఎక్కువైపోతుంది మనకి. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా 8 ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా 8 ఇంచులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్కడైతే మన హైట్కి మార్కింగ్ వేసా అక్కడ లూజ్ చెక్ చేసుకోవాలి. 5.5 వచ్చింది. హైట్కి ఎక్కడి వరకు తీసుకున్నామో అక్కడే చెక్ చేసుకోవాలండి లూజ్ అని కూడా. ఇప్పుడు 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఇలా కర్వ్ తీసేసుకోండి. ఓకేనా. కర్వ్ తీసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్కి ఆ తర్వాత ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని 3/4 ఇంచ్ లోతు తీసుకోండి.
ముప్పావు ఇంచు లో తీసుకుని పైన ఎలాగైతే కర్వ్ తీసుకున్నాం కూడా అలాగే కింద కూడా కర్వ్ తీసేసుకుని హ్యాండ్ డౌన్కి టచ్ అయిపోవాలన్నమాట. హ్యాండ్ డౌన్ 3/4 తీసుకున్నాం కదా, హ్యాండ్ డౌన్కి టచ్ అయిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక చిన్న టక్ ఇవ్వండి, ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలాగా చంక డౌన్ అంటే లోత్ అనమాట. చంక లోతుని తీసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్, వాళ్ళు చెప్పిన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటానికి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ ఆపోజిట్లు ఉండి. ఇక్కడ కూడా ఎడ్జెస్ కరెక్ట్గా లేవు. సో స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. వీళ్ళు హైట్ పెంచమన్నారండి, హైట్ కోసం 1 ఇంచ్ పెంచుతున్నాను. ఇలా పెంచిన తర్వాత నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి 36 అనమాట. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్, డీప్ నెక్ బ్లౌజ్లకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్, 9 ఇంచులు ఒక మార్కింగ్ వేసేసాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి హైట్ బ్యాక్ పార్ట్లో ఎక్కడికైతే మనం లాస్ట్ మార్కింగ్ వేసుకున్నాం అంటే లైన్ మన స్టార్టింగ్లో ఒక లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక మార్జిన్, అంతే. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ అనమాట. నెక్ను డీప్ కూడా కిందకి దింపాలండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే బాగోదు బ్లౌజ్ అనేది. సో కింద కొంచెం దింపండి. నెక్ డీప్ అంటే మన నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీప్ పార్ట్ హైట్ ఎంత ఉందో అంత చూసుకుంటే మనకి నెక్ డీప్ వచ్చేస్తుంది. 11 ఇంచెస్ వచ్చింది నెక్ డీప్ అనేది. సో తర్వాత వచ్చేసి ఈ సైజుకి మనం 2/4 పార్ట్ పెట్టుకుంటాం, కానీ వీళ్ళు షోల్డర్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళ బాడీ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అయితే 2/4 సరిపోతుందండి. వీళ్ళకి చిన్న షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది, నెక్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకు నేను 2.5 తీసుకున్నాను. వీళ్ళకి కావాల్సినంత షోల్డర్ అయితే ఇచ్చేసాను. సో ఆది బ్లౌజ్ నుంచి ఎలాగైతే అలా షోల్డర్ ఇచ్చాను. మొత్తానికి మనకి 5.5 వచ్చిందండి. ఓకేనా, 5.5 అనేది కరెక్ట్ సైజ్ అనమాట 36 సైజ్ బ్లౌజ్కి. ఇప్పుడు మనం కింద అయితే ఎంత అయితే చెస్ట్ ఇచ్చామో 9 ఇంచెస్ పైన కూడా ఇచ్చేసి ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి ఎలాగైతే రెడీ చేశానో అలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు తీసుకోండి, పైన 2.5 తీసుకున్నాను కదా. అంటే వీళ్ళకి షోల్డర్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. చిన్న షోల్డర్ చిన్నగా ఉండి నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళకి ఎంత వచ్చిందంటే పైన 2.5 కింద 3 వచ్చింది. భుజాలు జారవండి, వీళ్ళకి గూనులు ఎక్కువ అంటారు కదా, అంటే వీళ్ళకి షోల్డర్ పార్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అందుకని భుజాలు జార వీళ్ళకి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో పైన 5.5 ఇచ్చాం కదా, కింద కూడా 5.5 ఇస్తే మనకి స్ట్రైట్గా లైన్ వస్తుంది. చంక డౌన్ అనేది మనం 6 ఇంచులు తీసుకోవాలి. సో నాకు ఎలా తెలిసిందంటే వీళ్ళకి చెప్పారనమాట, నెక్ అనేది నాకు రౌండ్గా నీట్గా రావాలి, భుజాలు జారం అనేసరికి నాకు చూడగానే బాడీని చూడగానే అర్థమైపోయింది వీళ్ళకి షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుందని. ఇలా కరువు తిరిగే చోట 1.5 కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. 36 కదా, అంటే చిన్న సైజ్ బ్లౌజ్కి దగ్గరలో ఉంది కాబట్టి 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కరువు తీసేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలవండి. మనకి ఎంత రావాలి, 8 ఇంచులు రావాలి. నాకు వచ్చేసిందండి 8 ఇంచులు అనేది కరెక్ట్గా. ఒక గీత కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం పైకి పంపిస్తే సరిపోతుంది. ఒకటే గీత, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీకు చూపించేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కదా, అందుకని చూడండి నేనైతే కింద నుంచి కొలుస్తున్నాను ఇలాగా. చూసారా 8కి మార్కింగ్కి వచ్చేసింది నాకు కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కటింగ్ చేసేయాలి. నడుములు చెక్ చేసుకోండి, నడుములు ఎంత వచ్చింది అనేది. సో ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు, ఓకేనా. కాజా పట్టి వదిలేసాను, ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటాను. ఇలాగా నీట్గా చూసేసుకోండి. నాకు వచ్చేసి 30.5 వచ్చింది, అంటే పాతొక్క 8. దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే పాతొక్క 9 అనమాట. సో దీనికి ఒక మార్కింగ్ వేసేసాను. దీన్ని సగానికి ఫోల్డ్ చేసి టేప్ని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 16 ఇంచుల దాకా ఉందండి, అందుకని చెప్పేసి 15 అలా దాటింది కదా, 4 ఇంచులు తీసుకున్నాను నేను. తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి నేను ఎలాగైతే కట్ చేశానో అలాగా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతేనండి.
అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్, డీప్ నెక్ బ్లౌజ్. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది, చంక డౌన్ 6 ఇంచులు వచ్చింది. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి కటోరీ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనకి పేపర్ కటింగ్ అయితే ఉండాలండి. అంటే ఓపెన్ ఉన్నది నా వైపు వేసుకున్నాను, వీపు పార్ట్ అనేది అవతల వైపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా నీట్గా పెట్టేసుకుని ఏదైనా బరువుని ఇలా టచ్ చేసుకుని కింద హైట్ దగ్గర అంటే కింద నడుము దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటానని చెప్పాను కదా. ఇది కటోరీ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నాను. నేను కటోరీ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ తీసుకుంటానండి. మిగతా వాటికి 1/2 ఇంచ్ తీసుకుంటాను నా స్టైల్లో అయితే. ఇప్పుడు చూడండి ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోండి. మొత్తం కూడా సేమ్ ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, షోల్డర్ దగ్గర కూడా అంతే. ఇలా మార్కింగ్ వేసుకుని చూడండి ఇక్కడ ఎల్ షేప్ వచ్చే చోట కూడా చిన్న మార్కింగ్ వేసేసుకోండి. ఇది మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసి మళ్ళీ కుడతామండి. ఖర్చులకు అవన్నీ కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఈ ఎల్ షేప్ కూడా మార్కింగ్ తీసేసుకోండి ఇలాగా. ఓకేనా, ఎల్ షేప్ దగ్గర కూడా మార్కింగ్ అనేది ఇలా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి, సరిపోతుంది లోతు తీసేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ కావాలి, ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు. చంక డౌను అవన్నీ కూడా కరెక్ట్గానే మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. లైన్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ హైట్ రెండు చూసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకుంటున్నాను. ఇలాగ నీట్గా పెట్టేసుకోండి. కింద మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, దానికి స్ట్రేట్గా పట్టేసుకుంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చు వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 12.5 ఇంచులు వచ్చిందండి. పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద వరకు 12.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి 12.5కి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ వీళ్ళకి 12.5 వచ్చింది కాబట్టి వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అండి. ఈ సైజు బ్లౌజ్కి ఖచ్చితంగా 13 అలా ఉంటుంది మామూలుగా. వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి 12.5 వచ్చిందనమాట. అందుకనే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సమానంగా ఉంటుంది, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పైకి ఉంటుంది, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉంటుంది. అలా ఉంటుంది తప్ప బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేయడాలు అవి అలవాటు చేసుకోకండి, బ్లౌజులు అనేవి పాడైపోతాయి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి. ఇలాగా అడ్డంగా స్కేల్ పెట్టేసుకొని చెక్ చేసుకోండి. నాకైతే పాతకు 7 ఇంచుల వరకు వచ్చింది. ఓకేనా. నేనైతే 6.5 ఇంచులు తీసుకుని కుట్టినప్పుడు మళ్ళీ జాయింట్లు అన్నీ చేయాలి కదా, అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే నేను కటోరీ బ్లౌజ్ కాబట్టి పైనుంచి పాతకు 7 ఇంచులు వచ్చింది కదా, 6.5కి మార్కింగ్ వేసుకుని తర్వాత నేను ఈ జాయింట్లు చేస్తామండి. ఆ జాయింట్లు చేసిన తర్వాత హెచ్చు తగులు ఏమైనా ఉంటే చూసుకుని అప్పుడు నీట్గా కట్ చేస్తాను అనమాట. ఇది ఒక మంచి టిప్ లాంటిది. ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా నెక్ దగ్గర, అక్కడ నుంచి 1.5 ఇంచుకి పైకి మార్కింగ్ వేసుకోండి. ఒక మార్కింగ్ అర్థమైందా. ఇక్కడ నెక్ దగ్గర ఎల్ షేప్ వచ్చింది కదా, అక్కడ నుంచి 1.5 ఇంచుకి పైకి మార్కింగ్ వేసుకోండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కటోరీ కటింగ్ అనేది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజు చూడండి, నేను దీని మీద పెట్టేశాను కదా. ఇది ఏ సైజ్ బ్లౌజు మనకి 36 సైజ్ బ్లౌజు, అంటే 4వ పార్ట్ 9 ఇంచులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అదొకటి 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ అనేది కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుందాం. ఇలాగా కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 2.5కి మార్కింగ్ వేసుకోండి. 2.5 కన్నా కొంచెం తక్కువనే వేసుకోవచ్చు, కానీ 2.5 తీసుకోండి. 36 కదా, 2.5కి తీసుకుని డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి ఇలాగా. ఓకేనా. హైట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలి, డాట్ హైట్ కూడా. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో అలా కటింగ్ చేస్తున్నాను. స్కిప్ చేయకండి వీడియోని, అసలైన వీడియో ఇక్కడే ఉంది. నేనైతే ఎల్ షేప్ వచ్చిన చోట ఫ్రంట్ పార్ట్ దగ్గర 1.5 ఇంచ్ అనేది పైకి ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా, అది వచ్చేసి మాత్రం మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట కటోరీ బ్లౌజ్కి. ఇలా నీట్గా రౌండ్ అయితే కట్ చేసుకోండి ఇలాగా. ఇంకా ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ కావాలనుకుంటే మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి షేప్ వస్తుంది ఇలాగా. ఓకేనా, ఇలా షేప్ వస్తుంది. డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నాము. తర్వాత వచ్చేసి
మనకి ఇక్కడ కటోరీ కోసం అయితే ఎలా మార్కింగ్ వేసుకోవాలంటే 9 ఇంచులు వచ్చింది కదా చెస్ట్లో 4 భాగం 3 భాగాలు చేసుకోవాలండి. 3 ఇంచులు 3 ఇంచులు 3 ఇంచులు వస్తుంది. దాంట్లో 2 ఇంచులకి చెస్ట్ కోసం పెట్టుకోవాలన్నమాట. కటోరీ పార్ట్ కోసం 2 భాగాలు పెట్టుకోవాలి. 6 ఇంచులు వచ్చింది 2 భాగాలు. ఒక భాగాన్ని పక్కన పెట్టేయాలి. 6 ఇంచులు అక్కడికి వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ డాట్ల తర్వాత 2.5 ఇంచులు మన వైపుకి ఒక మార్కింగ్ వేసుకోండి. 3 డాట్లు వచ్చినాయి కదా ఇక్కడ. డాట్కి మధ్యన గ్యాప్ వచ్చింది కదా, ఎండింగ్ దగ్గర డాట్ వచ్చింది కదా, అక్కడ నుంచి 2.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో చంక దగ్గర నుంచి ఇలాగ కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు కటోరీ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోమని చెప్పాను కదా, 1.5 ఇంచ్ దగ్గర. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ చెస్ట్లో రెండో పార్ట్ ఉంది కదా, అంటే 6 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి టచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా. డాట్ దగ్గర హైట్ వేసుకోండి. డాట్ దగ్గర హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కూడా ఒక డాట్ అనేది అక్కడ మార్కింగ్ వేసేసుకోండి. అంతే. ఇక వచ్చిన టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి. చెస్ట్లో రెండు భాగాలని మనం చెస్ట్ కింద వాడతాం అనమాట. ఈ మిడిల్లో పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ ఉన్న వాళ్ళకి, స్ట్రైట్గా ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కటింగ్. ఓకేనా, అర్థమైంది కదా. బ్లౌజ్ నుంచి ఆ చెస్ట్ పార్ట్ కొలుచుకున్నా కూడా అదే మార్కింగ్ వస్తుందండి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది. ఖర్చులతో కలిపి 6.5 కన్నా కొంచెం తక్కువ వచ్చింది. ఇక్కడ కూడా అంతేనండి, ఖర్చులతో కలిపి అంత వచ్చింది. సరిపోతుంది. నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే కటోరీ బ్లౌజు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఆ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ చూడండి, డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకున్నాను కరెక్ట్గానే. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంటుంది. ఉన్న లైనింగ్ క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేసేయాలి. షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా. చూడండి ఇప్పుడు నేను దీన్ని స్ట్రైట్గా వేస్తున్నాను. ఈ పార్ట్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి, క్రాస్గా వేసుకోకూడదు. ఇది స్ట్రైట్గా వేసేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. మార్కింగ్ వేస్తాను చూడండి, స్కిప్ చేయకండి వీడియోని. ఇలా పెట్టేసుకొని నీట్గా ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా వేసుకోండి. షోల్డర్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ ఉండాలి. ఈ కిందకి దిగిన చోట కూడా నెక్ పార్ట్ అనమాట, అక్కడ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మాత్రం ఒక పావించి అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ మనం జాయిన్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన పీస్ ఉంది కదా, అది జాయిన్ చేయాలి. చంక దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి. జాయింట్ ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ మాత్రం ఒక పావించి అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. కింద పార్ట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. చూడండి ఇప్పుడు ఇది క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ పీస్ అనమాట. అదే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్కి స్ట్రైట్ కటింగ్ అనుకోండి, స్ట్రైట్గానే వేసుకోవాలి. సో ఇది కూడా నేను క్రాస్గా వేసేసాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావించి ఎగస్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఇది మనం జాయిన్ చేయాలన్నమాట. ఈ పార్ట్ అనేది జాయిన్ చేయాలి కాబట్టి మనం పావించి అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్గానే తీసుకోవాలండి, ఎలాంటి ఖర్చులు ఉండకూడదు. ఇది వచ్చేసి డాట్ పార్ట్ అనమాట, డాట్స్ వేస్తాం కదా అది. ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్, ఇది కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి. అంతే. ఓన్లీ మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడే ఒక పావించి అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. ఇది నెక్ పార్ట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నెక్ దగ్గర వదిలేసి ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఉక్సు పట్టి కాజా పట్టి డాట్ అనేది ఒక చిన్న టక్ తీసేసుకోండి. ఇక్కడ టక్ వేసుకుంటే మనకి ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. టక్ అనేది ఇలా నీట్గా వేసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసుకోండి, డాట్స్ మార్కింగ్. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు. సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. కొంచెం మీరు శ్రద్ధగా వింటే వచ్చేస్తుందండి. నేను ఇది మొత్తం కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇది మొత్తం కూడా హిందీ మనకి ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న పార్ట్ ఇది. తెలుగు ఛానల్స్ చూడలేదు నేను. వాళ్ళు బాగా కుడతారండి. మన తెలుగు వాళ్ళు కటోరీ బ్లౌజులు తక్కువ వేసుకుంటారు, నార్త్ వాళ్ళే ఎక్కువ వేసుకుంటారనమాట. మార్వడీస్ వాళ్ళే ఎక్కువ వేసుకుంటారు. నేను వాళ్ళ హిందీ ఛానల్స్ చూసి నేర్చుకున్నాను. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఖచ్చితంగా పేపర్ కటింగ్ ఉండాలి. దీనికోసమే ఎగస్ట్రా ఖర్చు కోసం. అయిపోయింది. తర్వాత వచ్చేసి నీట్గా కట్ చేసేద్దాం. ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి.
సో ఇక్కడ కూడా అంతేనండి, మనం మార్జిన్ వేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో ఇది కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది చూడండి పార్ట్ అంతా కూడా. చూసారు కదా, మనం ఇది మొత్తం సైడ్కి జాయిన్ చేసుకుంటాం అనమాట. చూపిస్తాను చూడండి. ఇంకో ఇక్కడ జాయింట్ అవుతుంది ఇలాగా. ఓకేనా, ఇలా వస్తుంది. ఇది కటోరీ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా మనకి షేప్ బెల్ట్ ఎంత వస్తుంది ఏంటని చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది, లేకపోతే హెచ్చు తగులు వచ్చేస్తుంది. లేదనుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కూడా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ పైన మనకి కొంచెం పావు ఇంచ్ అనేది క్రాస్గా తీసేద్దాము. ఖర్చుతో కలిపి 3 ఇంచులు వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళకి పాతకు 3 ఉంది, అందుకని ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ కోసం అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా పెట్టేసుకున్నాం చూడండి ఇలాగా. ఓకేనా, పైన ఒక పావు ఇంచ్ వదిలేస్తే ఇప్పుడు నాకు 3 ఇంచులు వచ్చింది. ఇక లైట్గా మనం క్రాస్లు కూడా ఇస్తాము, కుట్టేటప్పుడు ఇద్దాం. సో ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా ఉంటుందన్నమాట కటోరీ బ్లౌజ్ ఉంటే. సో మీకు చెస్ట్ని బట్టి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే బాగుంటుంది, లేకపోతే బాగోదు. చూడండి ఇప్పుడు 3 ఇంచులు వచ్చింది కదా, దీన్ని తీసేసుకుని మన దగ్గర ఇక్కడ క్లాత్ ఉంది కదా, క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ ఎందుకు వస్తాయో ఇప్పుడు అర్థమైంది కదా. చెస్ట్ తక్కువ ఉంటే మీకు హైట్ అనేది తక్కువ వస్తుంది, ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది, మీడియంగా ఉంటే మీడియంగా వస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. కానీ బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఫోల్డ్ చేయాలి అలా ఏమి ఉండకూడదండి. అలా ఉంటే మాత్రం బ్లౌజులు పాడైపోతాయి. సో ఇప్పుడు కూడా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాము. ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటున్నానండి నేనైతేని. ఈ సైడ్కి 3 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అనే పైకి వదిలేస్తే మనకు తెలిసిపోతుంది. 3.5 ఉంది, 3.5కి మార్కింగ్ వేశాను. ఇక్కడ వచ్చేసి పాత ఒక 3కి వేసుకోండి, షేప్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. అయితే ఒక లేయర్ ఉంది కదా, నేను చెప్తాను కదా ఫ్రంట్ పార్ట్ షేప్ బాగా నిలబడాలంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలని. సో ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకుందాం. మనకిచ్చింది పెద్ద బోర్డర్ కాబట్టి పెద్ద బోర్డర్తో కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉన్న క్లాత్లోనే మొత్తం అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. అది మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్కువే ఉంది, బ్లౌజ్ కూడా చిన్న బ్లౌజే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదంతా ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్
ఇలాగ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్. తర్వాత వచ్చేసి ఇది స్ట్రేట్గానే ఉండాలి ఈ పీస్ అనేది. ఆ చిన్న పీస్ అనేది క్రాస్గా ఉండాలి, క్రాస్ కటింగ్ కదా అందుకుని. అంతేనండి. ఇక్కడ షేప్ బెల్ట్, ఇది షేప్ బెల్ట్. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. చూడండి, ఒక పావించి ఎగస్ట్రా పెట్టుకునే కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా, ఇది కూడా అంతే. ఇదంతా కూడా సేమ్ ఇలాగే. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఈ 2 లేయర్స్ని సపరేట్గా చేసేసుకోండి. మీరు గమ్ముతో జాయిన్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మిషన్ మీదైనా పర్లేదు. సో నా మిషన్ అనేది పెద్ద కుట్టు అనేది సపోర్ట్ చేయదు కాబట్టి నేను గమ్ముతో జాయిన్ చేసేస్తాను. మీకు అందరికీ చెప్తానే ఉంటాను కదా, ఆ రిపేర్ వల్ల నాకు పెద్ద కుట్టు అనేది సరిగ్గా రాదు. పెద్ద కుట్టు పెట్టినా కూడా చిన్న కుట్టే పడుతుంది కానీ సరిగ్గా రాదండి ఫినిషింగ్ అనేది. అందుకని గమ్ముతో జాయిన్ చేస్తాను నేనైతే. ఇలా నీట్గా కట్ చేసేయండి. నేను గమ్ముతో జాయిన్ చేసినా కూడా అన్నీ చేయనండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టే చేస్తాను. షేప్ బెల్ట్ చేయను, హ్యాండ్స్ చేయను, ఏది చేయను, జస్ట్ అవి రెండే చేస్తాను. మన మెథడ్లో మీరు చూడాలనుకుంటే మాత్రం గమ్ముతోటి. సో కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఓపికతో చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి నేను పైపింగ్ కోసం ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి, కొంచెం రెడ్ కలర్ షేడ్ వచ్చే క్లాత్. సో క్రాస్గా కట్ చేసేసుకున్నాను. ఈ క్రాస్లను కూడా జాయిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు చూసుకోకుండా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ఇదంతా కూడా ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలా కుడుతున్నానో అలాగా. వన్ సైడ్ ఇదన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని జాయిన్ చేసేసుకోండి. వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 1.5 ఇంచుతో తీసుకున్నానండి. ఈ ఫోల్డింగ్ కోసం కూడా మనకి క్లాత్ కావాలి కదా అందుకుని. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. 1 ఇంచ్ వరకు ఉంచుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టేయండి. ఆ తర్వాత వచ్చేసి 2 లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, అవి 2 పెట్టేసేయండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఓకేనా? ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగా. ఇప్పుడే రెండోది కూడా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఈసారి రెండోసారి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఎగస్తున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం ఇది కూడా అంతే, గోరుతో గీకేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు రెండోది కూడా అంతే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలాగా దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకో ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. మనం కటోరీ బ్లౌజ్ కట్ చేసాం కదా పీసెస్ అనేవి, ఏ పీస్ ఎటు వస్తుందో చూసుకోవాలన్నమాట. ఇలా వచ్చింది కదా, నెక్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా. మళ్ళీ జాయింట్లు చేసుకోవాలి. మనం ఇప్పుడు కటింగ్ చేసాం కదా, అది మళ్ళీ లైనింగ్ అతికేసుకుని జాయింట్లు చేసుకోవాలి. అదే కటోరీ బ్లౌజ్ అనమాట. సో ఇంకోటి కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి.
ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్లు వస్తాయండి కిందకి, ఇలాగా క్రాస్కి ఇచ్చేస్తే సరిపోతుంది. అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. మీకు కటోరీ బ్లౌజ్ ఫస్ట్ టైం కుడితే మాత్రం షేప్ బెల్ట్ ముందు కట్ చేయకండి. ఇవన్నీ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత డాట్లు అవన్నీ వేసేస్తాం కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్ హైట్ చూపిస్తాను, పైన ఖర్చుతో వదిలేసి కింద ఖర్చుతో కలిపి. చూసారా 12.5 వచ్చింది. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉందన్నమాట. సో డాట్లు ఇక్కడ వేసేసేయండి. చెప్తున్నాను కదా, మీరు ఫస్ట్ టైం కటోరీ బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం షేప్ బెల్ట్ కట్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అలా కొంచెం పొరపాట్లు చేయడం వల్ల ఇబ్బంది పడ్డాను. ఇలా నీట్గా అంతా రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అప్పుడు మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు బాగా అలవాటయ్యి ఫినిషింగ్ కూడా, ఫినిషింగ్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేయండి. ఇలాగా మనం ఏమైనా ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అనమాట కింద. మనం కట్ చేసి మళ్ళీ పేపర్ కట్ చేసి కుట్టాం కదా, దాని గురించి అలా వస్తే తప్ప అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు. సో ఇక్కడ చూడండి, కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. అందుకని ఇలా కట్ చేసుకునే చోట మనకి ఇబ్బంది పడతాం కదా, అలాంటప్పుడు మీరు షేప్ బెల్ట్ కట్ చేయకూడదు అనమాట ముందుగానే. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి, పైన షోల్డర్ కుట్టు తెగించి కింద వరకు 12.5 వచ్చేసింది దీనికి కూడా. ఎందుకంటే ఫ్రంట్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, చెస్ట్ లూజ్ అయిపోతుంది అనమాట. చెస్ట్ బాగాలేదు, సెట్ అవ్వలేదు బ్లౌజులు అంటారు. కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా నిలబడుతుంది. తర్వాత ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర ఉన్న డాట్. అయితే మామూలుగా కొంతమంది డాట్ వేయరు ఉక్సుపట్టి దగ్గర, కానీ నేను వేస్తానండి, షేప్ బాగుంటుందని. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం మొత్తము. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. ఇలాగా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు అడుగుతున్నారని చెప్పేసి నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ప్రతి బ్లౌజ్ కూడా ఇప్పటి నుంచి కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. మీకు ఈ పద్ధతి నచ్చితే ఈ మెథడ్ అనేది లైక్ చేయండి. మళ్ళీ లైకులు తక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంకా ఇంట్రెస్ట్ లేదమ్మా అని చెప్పేసి మళ్ళీ నేను కటింగ్ ఒకటే చూపించాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఈ మెథడ్ నచ్చితే కనుక లైక్ చేయండి. నేను ఇంకా ఇప్పటి నుంచి ప్రిన్సెస్ కట్ వచ్చినా, డిజైనర్ బ్లౌజ్ వచ్చినా కూడా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అనమాట ఒకే వీడియోలో. లేదు మాకు ఇంత వినలేం, మేము ఇంత ఎక్కువైపోతుంది మాకు లెంత్ అనుకుంటే నేను ఇంకా సపరేట్గానే వీలైనప్పుడు పోస్ట్ చేస్తాను. ఒకే దాంట్లో ఉందనుకోండి మీకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మీకే కాదు నాకు కూడా ఈజీగా ఉంటుంది. నాకు ఈజీ అంటే కొంచెం ఇబ్బంది ఎంతైనా, ఎందుకంటే 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తే టైంలో నేను 40 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం గ్యాప్ కూడా వస్తుంది. కానీ మీకోసం అయితే నేను పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే మీకు లైక్ని బట్టి నా డెసిషన్ అనేది ఉంటుంది. ఇంకొక డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి, అది కూడా పోస్ట్ చేస్తాను కటింగ్ స్టిచ్చింగ్. కానీ మీరు చూడాలి, నాకు ఒక 3 రోజులు, ఒక 1 వీక్ అయితే నేను చెక్ చేస్తాను. అంటే ఎవరికి ఎలా నచ్చుతుంది అనేది ఒక యూట్యూబర్గా నేను చేయాల్సింది ఏంటంటే, ఎవరు ఎక్కువ ఇష్టపడితే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే ఛానల్ కూడా మనకి గ్రోత్ రావాలి కదా. అందరూ చూడాలంటే ఛానల్ అనేది గ్రోత్ ఉంటేనే అందరూ చూస్తారండి, అందరూ నేర్చుకుంటారు. సో మీకు ఏదంటే ఇష్టమో అవన్నీ చూసుకుని ఆ పద్ధతి ప్రకారం వెళ్తాను. ఒక 1 వీక్ అబ్జర్వేషన్లో పెడతానండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను 1 వీక్ చూస్తాను. మీరందరూ బాగా నచ్చింది అనుకుంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇంకా దానికి సపరేట్గానే చేసుకుంటేనే బెస్ట్. సో కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ పద్ధతి నా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కాదు, ఒకే దాంట్లో పెట్టడం అనేది. ఇప్పుడు 3 ఇంచుల విడ్త్తో తీసేసుకున్నాను కదా, లైనింగ్తో సహా తీసేసుకున్నాను. అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇలా తిప్పేసి ఇంకొక స్టిచ్ వేసేయండి, ఇలాగా రఫ్ ఇచ్చేయండి. మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది. అంటే ఆది బ్లౌజ్లో కూడా ఇలాగే ఉందండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచు తీసేసుకున్నాను ఇలా నీట్గా. సో దీని మీద పెట్టేసుకోండి. తిన్నగా వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోయి ఒక 1/4 ఇంచు ఉంచేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ లోపలికి కట్ చేసి అది లోపలికి ఫోల్డ్ చేసేయండి ఆ 1/4 ఇంచు. ఈ 1.5 ఇంచు మొత్తం కూడా లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా బయటికి ఏది కనిపించకూడదు. ఓకేనా, అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో. అయితే మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను చెప్పాను కదా కొంచెం తక్కువ హైట్ ఇచ్చాను కదా, నెక్ హైట్ అనేది. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట, రౌండ్ షేప్ అనేది. ఇది ఒక మంచి మెథడ్ అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్లో కొన్ని తిప్పలు పడ్డానండి, బ్లౌజులు సెట్ అవే కాదు. కాబట్టి నేను
ఎక్స్పీరియన్స్ ఎలాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఫేస్ చేస్తానో ఆ ఫేస్ అనేది మీరు చేయకూడదని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన కటోరీ బ్లౌజ్ అనగానే కట్ చేసి కుడతాం కదా, కొంచెం హెచ్చు తగులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెథడ్లో మీరు ఒకసారి కుట్టి చూసారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుందాం. ఇలాగా డాట్లు వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నడుము దగ్గర సమానంగా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర సమానంగా ఉండాలి, షోల్డర్ దగ్గర స్ట్రేట్గా ఉండాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనమైతే బెల్ట్ కుట్టుకోవాలి కదా. నేను చెప్పాను కదా కటింగ్ వీడియోలో, ఇలాగా మనకి కూర ఉన్నది కట్ చేసి పెట్టుకోవాలి అని 1.5 ఇంచుతోటి. అయితే 2 పీసులు వచ్చినాయండి, జాయిన్ చేసేసుకుని ఇక్కడ హెచ్చు తగులు బాగా ఉన్నాయి, లైనింగ్ సింక్ అయిపోయింది కదా బాగా, అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పట్టి స్టిచ్ వేసుకునేటప్పుడు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలండి. ఇలాగా ఫ్రిల్లు పెట్టేసుకున్నామంటే పైకి ఎత్తినట్టు రాదనమాట, మనకి నడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎంత టైట్గా కుట్టినా కూడా నడుము దగ్గర ఫ్రిల్లు పెట్టుకోకపోతే లేచినట్టు వస్తుంది. సో ఇది అయిపోయింది, ఇక్కడ కూడా కట్ చేసేద్దాం. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేద్దాం. టాప్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి ఈ పీస్ అనేది బయటకు రాకుండా ఉంటుంది, బయటకు కనిపించదు. సో అయిపోయిందండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడుము ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అయితే దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఆది బ్లౌజ్ కూడా నడుము హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి చూసారా హైట్ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో, ఒక 1 ఇంచ్ వరకు వచ్చింది కదా. ఇక్కడ కూడా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా నడుము దగ్గర మార్కింగ్ వేసుకోండి కాజా పట్టి దగ్గర కూడా. సో ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుంటున్నాను చూడండి. నెక్ అనేది నాకు ఎంత ఎక్కువ వచ్చిందంటే ఒక 2 గీతలు అంత ఎక్కువ వచ్చిందనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, వీటి కటోరీ బ్లౌజ్కి మాత్రమే నేను అలా చెక్ చేసుకుంటానండి. ఇలాగా షేప్ అనేది నీట్గా వస్తుంది, మనం జాయింట్లు వేస్తాం కాబట్టి కొంచెం ప్రాబ్లం అనేది ఉండదు. మిగతా వాటికి కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్ దగ్గర మిగతా వాటికి అయితే కాదు, వీటికి మాత్రమే అలా చేస్తాను. అలా అని చెప్పేసి బాగా లోపలికి కట్ చేయకండి, పెద్దగా అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి, భుజాలు జారకుండా. నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి, అప్పుడు భుజాలు జారవు. అయిపోయింది. ఇది కూడా అంతే, నెక్ వైపుకి కరెక్ట్గా ఉండాలి. లేయర్స్ అనేవి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని ఆ తర్వాత లైట్గా స్లోప్ ఇచ్చేయండి. పాత మించంత స్లోప్ ఇచ్చామంటే భుజాలు జారకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ క్లాత్, పైపింగ్ క్లాత్ని కూడా ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసేసేయండి, కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను ఎలా కుడుతున్నానో చూడండి. షోల్డర్ కుట్టు అనేది వెనక్కి ఉండాలి, బ్యాక్ పార్ట్ వైపుకు ఉండాలి. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్ తిప్పేసేయండి, ఇలా రౌండ్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి, ఒక 1/4 ఇంచ్ వదిలేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అక్కడక్కడ. ఓకేనా, ఇక్కడ కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. థ్రెడ్ తీసుకుని ఇక్కడ పెట్టేసుకుని ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీ మెథడ్, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాగ మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలాగైతే ఫోల్డ్ చేసామో అలాగా మీరు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో మీరు కూడా అదే ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా ఇదంతా అంతేనండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇలాగ ఇదంతా కూడా ఇలాగ చూసారు ఎంత సన్నగా వస్తుందో. ఇక్కడ కట్ చేసుకుని 1/4 ఇంచ్ కూడా లోపలికి పెట్టేసుకోండి. ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేయండి. ఇంకో సైడ్ కావాలంటే హెమ్మింగ్ చేయండి, లేదు అనుకుంటే స్టిచ్ వేసేయచ్చు.
హెమ్మింగ్తో పని లేకుండా. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్గా. చూడండి కనిపిస్తుంది కదా రౌండ్ అనేది, చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి. చూసారా పైపింగ్ అంతా కూడా. ఇప్పుడు నేను పక్కన పాదమించితోటి స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం ఇలాగా స్టిచ్ వేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు అయిపోయిందండి నెక్ పార్ట్ కూడా. ఇక షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే రెండు వైపులా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెడీ చేసేసుకుందాం. హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ సైడ్కి జాయింట్లు వేసుకోవాలి మనం. ఒక్క 1 ఇంచ్ అంత డిఫరెంట్ వచ్చింది కదా. సో నా దగ్గర క్లాత్ ఉంది, దీన్ని ఇలాగా 4 ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి 4 సైడ్స్కి వచ్చేస్తాయి 2 హ్యాండ్లకి కూడా. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ కట్ చేసేయండి. అయిపోయిందండి. రెండోది కూడా అంతే, ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా రావాలన్నమాట, అప్పుడే ప్లస్ గుర్తు వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ ఎక్కువే ఉందండి, ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు జాయిన్ చేసుకోవచ్చులేండి. ఫస్ట్ అయితే పాదమించుతోటి ఇప్పుడు జాయింట్లు చేసాం కదా లైనింగ్ క్లాత్కి, అవి మనకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. అడుగు భాగంలో మార్కింగ్ ఉన్నది వస్తుంది అనమాట. అయితే ఇది మనకి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపు ఉంచుకుని దాని మీద మన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగే కటింగ్ స్టిచ్చింగ్ ఒకే దాంట్లో కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలండి. లైక్లు తక్కువ వస్తే మళ్ళీ నేను నచ్చట్లేదేమో, ఎవరికి రీచ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ నా ఛానల్ గ్రోత్ కూడా చూసుకోవాలి కదా. ఎవరికి రీచ్ కాకపోతే ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందండి. అందరికీ రీచ్ అయితేనే కదా అందరూ నేర్చుకుంటారు. సో కాబట్టి మీరు లైక్స్ ఇస్తే ఇదే కంటిన్యూ చేస్తాను. ఇంకా మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ 2 ఉన్నాయి, అవి కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే దాంట్లో పెట్టేస్తాను. అవి కొంచెం అర్జెంట్ కాదు, ఇవి అర్జెంట్ మాట. ఇవన్నీ పెళ్ళిళ్ళు వేసుకునేటట్టు ఉండటానికి మాత్రమే కుడుతున్నాను ఫస్ట్ అయితే పెళ్ళిళ్ళవి. ఆ తర్వాత నేను ఆ ప్రిన్సెస్ కట్లు పెడతాను. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే దాంట్లో పెట్టాలి అంటే మీకు ఇది పద్ధతి నచ్చిందో లేదో తెలియాలి కదా. వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది అనుకుంటే మాత్రం కష్టమే. మరి నేను మళ్ళీ దానికి సపరేట్గా వీడియోస్ తీయాలి. సో ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇదంతా కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్. ఇలాగా మనకి జాయింట్స్ వచ్చింది, మన వైపు పెట్టేసుకుని అడుగు భాగంలో సీదా అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగా. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకుందాం. ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మనం పక్కన అతికేసుకోవాలి. అదొక మంచి టిప్ ఇది కూడా. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసాను కిందంతా. మళ్ళీ పోగులు బయటకు వచ్చేస్తాయి.
ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేసుకోవాలి, దేనికైనా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవాలన్నమాట, బయటకు రాకుండా. సో అయిపోయిందండి. ఇది కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, ఆర్మ్ లూజ్ దగ్గర సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మిడిల్ ఒక టక్ ఇచ్చుకున్నాం కదా హ్యాండ్కి, ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. మన వైపుకి స్టిచ్ వేసాను, మళ్ళీ బ్యాక్ పార్ట్ వైపుకి స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా తిప్పేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి. ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా డబల్ స్టిచ్ వేసేసుకుంటే భుజాల దగ్గర మనకి ఎక్కువ రోజులు ఊడిపోకుండా ఉంటుంది అనమాట. షోల్డర్ దగ్గర అదేవిధంగా మనకి ఈ హ్యాండ్ జాయిన్ దగ్గర కూడా డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. సో అర్థమైంది కదా. నేను ఈ బ్లౌజ్లో చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ తీసేసి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేయకండి. చాలామంది చెప్తారు కదా, మనకి చూస్తూనే ఉంటాము ఛానల్స్లోని. అలా చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఫ్రంట్ పార్ట్ జారిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా మనకి చెస్ట్ సైజుని బట్టే ఉంటుందండి, దానికి మించి ఏమి ఉండదు. సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసుకునేలాగా సైడ్ జాయింట్స్ వేద్దాం. ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు, బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది కదా మనకి హైట్ అనేది, అక్కడ లూజ్ చూసుకోవాలన్నమాట, హ్యాండ్ లూజ్ అనేది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఆ తర్వాత ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా చూసేసుకోండి. ఇక్కడ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో, చూడండి. ఇలాగా పైన షోల్డర్ దగ్గర నుంచి ఇంతవరకు కరెక్ట్గా వచ్చిందంటే నేను ఎంత అయితే ఖర్చు తీసుకున్నానో అంతే కుడుతున్నాను, అందుకనే వచ్చింది. అదే నేను ఖర్చు ఎక్కువ తీసుకుని తక్కువ కుట్టినా, తక్కువ ఖర్చు తీసుకుని ఎక్కువ కుట్టినా కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే మనకి లైన్ అనేది పక్కకు వస్తుంది అనమాట, కానీ కుట్టు మాత్రం తిన్నగా వస్తుంది. ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంది. కుట్టు స్ట్రేట్గా వచ్చిందంటే ఫిట్టింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు, ఆ ఖర్చుల వల్లే పక్కకు జరిగింది అంతే తప్ప మీకు ఫిట్టింగ్ అనేది స్ట్రేట్గా వచ్చేస్తుంది. కుట్టు అంటే చాలా నీట్గా వస్తుంది. స్ట్రేట్గా రావట్లేదు, వంక టింకర్గా వెళ్ళిందంటే మీ బ్లౌజ్లో బాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వంక టింకర్గానే ఉంటుందండి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కట్ చేసేయండి. నేను కటోరీ బ్లౌజ్ అని చెప్పేసి ఎక్కువ ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి అలా వచ్చిందనమాట, ఎక్కువ ఖర్చు. సో ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్. రెండవ హ్యాండ్ తోటి చూసేసుకోండి. హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రెయిట్గా కింద కూడా అంతే, ఇలా పట్టేసుకుని కరెక్ట్గా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే అంతే. ఇక్కడ అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఫ్రెండ్స్. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. కటోరీ బ్లౌజ్ అయినా సరే, ప్రిన్సెస్ కట్ అయినా సరే, ఇంకా ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ అండి. చూడండి, ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారా, ప్లస్ గుర్తు కూడా చాలా బాగా వచ్చేసింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. Thank you for watching.